భగత్ సింగ్ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమైక్య యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట గ్రౌండ్స్ లోని 21 నుండి 23 వరకు నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ బీర్ల ఐలయ్య, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కల్లూరు ధర్మేంద్రలు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులతోటి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నిర్వహిస్తున్నటువంటి వాలీబాల్ టోర్నమెంట్ పండుగ సందర్భంగా యువత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలోని ఏఐవైఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్, సిపిఐ యాదాద్రి జిల్లా సహాయ కార్యదర్శి బోలగోని సత్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్ళెం కృష్ణ, కొల్లూరి రాజయ్య, బండి జంగమ్మ, మహేష్ మరియు 16 జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు. సూపర్ డైనమిక్ ఎమ్మెల్యే, ఈ ప్రాంతపు సుపరిచిత రాజకీయ నాయకులు, అదేవిధంగా శాసనసభ్యులైనటువంటి బీర్ల ఐలయ్య గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్, మిగతా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మహేందర్ గారికి అందరికీ కూడా ముందుగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ స్టేట్ కౌన్సిల్ నుంచి విప్లవందనాలు. ప్రధానంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు ఈ దేశం కోసం 23 సంవత్సరాల వయసులోనే ఉరికొమ్మాయని ముద్దాడి ఈ దేశ స్వాతంత్రంలో అగ్రగామి ఉన్నారు. సో వారి 95వ వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్టాప్ డ్రగ్స్ స్టార్ట్ ప్లే అనే ఒక నినాదంతో క్రీడలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 3వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు. అందులో భాగంగానే ఈ టోర్నీకి ప్రారంభించడానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి పూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే క్రీడల పట్ల పూర్తిగా మక్కువ, శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడుతుంది. ఈ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో క్రీడా రంగానికి అధిక నిధులు కేటాయించడాన్ని మేము హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అయితే రూరల్ టు గ్లోబల్ క్రీడల్ని కూడా పూర్తిగా ఇంకా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ భగత్ సింగ్ ఏ దేశం కోసం అయితే కలలుగా ఉన్నాడో ఆ దేశ సముపార్జనకు ఇప్పుడున్నటువంటి విద్యార్థి యువత పూర్తిగా కొంత దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అందరం కూడా సెల్ ఫోన్లు కింగ్లుగా తయారవుతున్నాం, కానీ స్పోర్ట్స్ కింగ్లుగా కావట్లేదు. ఇది కొంత దురదృష్టకరం. కాబట్టి సో క్రీడలు అనేది చాలా మానసిక ఉల్లాసానికి పూర్తిగా అది దోహదపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా క్రీడలను మనం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో పూర్తిగా ఈరోజు యువతంతా కూడా చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మహానుభావుల పేరుతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరొకసారి ఎమ్మెల్యే గారికి మా రాష్ట్ర సమితి పక్షాన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ గారి వర్ధంతి సందర్భంగా యార్క్లో గుళ్ళపల్లికి సంబంధించి సీనియర్ నాయకులంతా కలిసి యువతరాన్ని ముందుకు తీసుకురావాలి, యువతలకు స్పీడ్ ఆఫ్ స్ఫూర్తిని ఇవ్వాలని చెప్పి ఇలా వాలీబాల్ క్రీడలు ప్రారంభించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. దీనిలో పాల్గొన్న చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. గత సమరయోధుల పోరాట స్ఫూర్తిని తీసుకొని యువత పెడదారిని పడకుండా యువతకు క్రీడలు అలవాటు చేయాలి. ఈ సెల్ ఫోన్ రంగంలో ఇలా బిజీ ఉన్నా కానీ గత సాంప్రదాయాలను యువతకు శారీరక దారుఢ్యంగా ఉండడానికి స్పోర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ను బతికించుకోవాలని కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ వీటన్నిటినీ యువతకు అలవాటు చేసి యువత శారీరకంగా దార్ఢ్యంగా ఉండాలి. చదువుతో పాటు ఫిట్నెస్ కూడా ముఖ్యం. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణలో క్రీడలకు ఈ ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. క్రీడల్లో కూడా ప్రావీణ్యం ఉన్న వాళ్ళను ఇతరతర కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ వాళ్ళు కూడా జాబ్లు క్రియేట్ చేయడం కోసం క్రీడలో నైపుణ్యం ఉన్న వాళ్ళను తీసుకొని వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఇంకా ఒలింపిక్స్లో కూడా క్రీడలు తయారు చేసే విధంగా క్రీడాకారులు తయారు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ క్రీడలు పెట్టిన వాళ్ళకు ప్రత్యేకంగా అయిపోయింది.
ఓకే మహేష్ నువ్వు రాకపోతే మర్చిపోతే